నిన్న కూడా ఈ వార్త వచ్చింది చూడొచ్చు మనం. మేడిగడ్డ కింద అగాధం ఉందట, అంటే పెద్ద రంధ్రం ఉందట మేడిగడ్డ కింద. 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల ఖాళీ ఉందట. బ్యారేజీ పొడవున బొరియలాగా విస్తరించిందట. మొత్తం కిందంతా ఇట్లా మనం పందికొక్కులు తోడితే ఎట్లుంటుంది ఇంట్లో, ఇట్లా ఈడ పెడితే ఇంకో దగ్గర తేలుతుంది. అట్లా మొత్తం మేడిగడ్డ కిందంతా పెద్ద బొక్క పడ్డదట. ఇక అది ఉంటుంది. అది రేపు ఒకవేళ వరద వస్తే కథమే. ఇక అది అంటే మన సార్ వారి కట్టడం ఇది బాధపడాలనా లేకపోతే ఇంకేమనాలనో అర్థం కావట్లే. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు దీని కోసం ఖర్చు పెట్టి మేడిగడ్డ కాళేశ్వరంకి ఇది అది అని చెప్పి ఆడ కట్టి ఇప్పుడేమంటున్నాడు, ఇసుక బస్తాలు వేసి నీళ్ళు ఎత్తిపోయచ్చు అంటుండు. అంటే నోటికి ఏది వస్తే అదే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఆ 7వ బ్లాక్ని పునరుద్ధరించి ఏదో ఒకటి చేసినా భవిష్యత్తులో ఇంకో బ్లాక్ దగ్గర రాదని గ్యారంటీ లేదు. వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద బొక్క కింద ఉన్న తర్వాత ఇంకా అదేం నిలబడుతుంది. ఏమంటుండు, బ్యారేజీ పొడవున బొరియలాగా విస్తరించిందట. పునాదిలో ఇసుక కొట్టుకుపోవడం వల్లే, అంటే కింద ఉన్న ఇసుక అంతా కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది? నిర్మాణము క్వాలిటీతో డిజైన్ పర్ఫెక్ట్గా చేయలేదు, తూతూ మంత్రంగా చేసిండు. దాని మీద కట్టిన రాఫ్టు, ఆ కింద ఉన్న సీకెంట్ పైల్స్ అన్నీ కూడా ఎలాంటి నాణ్యత లేకుండా, క్వాలిటీ లేకుండా, డిజైన్లో కూడా టోటల్ లోపభూయిష్టంగా కట్టిండు. ఇంకొక వైపున పైన ఉన్న ఆ వరద ప్రవాహానికి, వరద వచ్చి ఆ పడే చోట కాంక్రీట్ బ్లాక్స్ కానీ యాప్రాన్లు కానీ ఉన్నాయో, ఆ కాంక్రీట్ బ్లాక్స్ యాప్రాన్లు 2019లోనే, అంటే ఈ బ్యారేజీ కట్టిన 6 నెలల్లోపే ప్రమాదం జరిగి ఆ యాప్రాన్లు కాంక్రీట్ బ్లాక్స్ కొట్టుకపోతే వాటిని రిపేర్ చేయకుండా గాలికి వదిలేసిండు. దానివల్ల ఏమైంది, ఆ వాటర్ ఇదే సింక్ అయి ఆ కింద ఉన్నటువంటి ఇసుక అంతా ఆ సీకెంట్ బ్లాక్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యేలాగా చేసి ఆ ఇసుక అంతా కొట్టుకొచ్చింది. 7వ బ్లాక్ వద్ద భూగర్భంలో ప్రకంపనలు వస్తున్నాయట. చూసుకోరిగా 16వ నెంబర్ గేటు ఎత్తబోతే భారీ శబ్దాలు వచ్చినాయట. ప్రెషర్ గ్రౌటింగ్ పద్ధతిలో ఇసుక సిమెంట్తో అగాధం పూడ్చిన తర్వాతే ఎత్తాల. ఇక ఇది అయ్యేదా పోయేదా? ఇది దాన్ని నింపకుండా పనులు నిర్వహిస్తే బ్యారేజీ మరింతగా లోపలికి కుంగే ప్రమాదం ఉన్నది. 4-5 రోజుల్లో మేడిగడ్డకు సీఎం మంత్రి ఉత్తమ్. ఏం చేస్తారు? ఏముందా, ఎవరు పోయినా చేయడానికి ఏం లేదు అక్కడ, కథం పట్టించిండు అంతే. మేడిగడ్డ మరమ్మతులకు మరో గండం వచ్చింది. మొత్తం బ్యారేజీ కింద పెద్ద అగాధం ఉన్నట్టుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని అంచనాకు వచ్చారు. ఆ అగాధం సైజు 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చని ఇటీవల నిర్వహించిన గ్రౌండ్ ట్రేడింగ్ రాడార్ టెస్ట్ ఆధారంగా ప్రాథమిక అంచనాకు వచ్చారట. అంటే కొత్త సచివాలయం సైజులో 4వ వంతట. ఇప్పుడు మన సెక్రటేరియట్ ఉన్నది కదా, మొత్తం సెక్రటేరియట్ కలిపితే అందులో 4వ వంతు. అంత పెద్ద బొక్కబడ్డదట కింద. అయితే ఈ అగాధం ఒకే చోట కాకుండా బ్యారేజీ పొడవునా కొన్ని చోట్ల పెద్దగా, కొన్ని చోట్ల చిన్నగా ఉంటుందని అంచనా వేస్తున్నారట. అగాధం పెద్దగా ఉన్న 7వ బ్లాక్లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయినాయి. ఈ బ్లాక్లోనే 16వ నెంబర్ గేటును తాజాగా పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించింది. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు, ప్రకంపనలు వచ్చినాయి. వెంటనే పనులు ఆపేసిరట. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు అగాధం ఉన్న విషయాన్ని ధృవీకరించిన నేపథ్యంలో టన్నుల కొద్దీ బరువున్న భారీ గేటును పైకెత్తే సమయంలో పునాదుల మీద ఒత్తిడి పెరిగి బ్యారేజీ మరింత లోతుల్లోకి కుంగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. శబ్దాల నేపథ్యంలో అగాధాన్ని పూడ్చిన తర్వాతే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. నిజానికి ఆనకట్టల భద్రత సంస్థ బ్యారేజీ కింద ఖాళీ ఉన్న విషయాన్ని ఎప్పుడో ధృవీకరించిందట. ఎప్పుడో కేసీఆర్ ఉన్నప్పుడే. దాని తీవ్రత తాజా పరీక్షల్లో తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన 7వ నెంబర్ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి ఏకంగా 40,000 ఇసుక బస్తాలు ఖాళీలో వేశారట. ఆ ఖాళీలో వేసిరట. తాజాగా 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల అగాధం ఉందని అంచనాకు రావడం ఆందోళన కలిగించే పరిణామం. మొత్తం గేట్లు ఎత్తమనడంతో మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు ఉన్నాయి. వాటికి 85 గేట్లున్నాయి. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన 7వ బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లు ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉంచిన
నీటిని దిగువకు విడుదల చేశారు. 7వ బ్లాక్ కుంగడంతో 15వ నెంబర్ నుంచి 22వ నెంబర్ వరకు గేట్లు మొరాయించినాయి. దాంతో అప్పట్లో ఈ గేట్లను ఎత్తలేకపోయారు. పిల్లర్లకు నిట్ట నిలువున పగుళ్ళు కూడా రావడంతో వీటిని బలవంతంగా ఎత్తే ప్రయత్నం చేయలే. 5 ఏళ్ల క్రితమే సంకేతాలట. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తయింది. ఆ ఏడాది వరదల సందర్భంగా బ్యారేజీ ప్రమాద సంకేతాలు వెలువరించిందని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అప్పట్లో పట్టించుకోకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి దిగజారిపోయి చివరకు కుంగిపోవడానికి కారణమైందని తేల్చి చెప్పింది. మళ్ళీ బ్యారేజీ ప్రమాద సంకేతాలు వెలువరిస్తుండడంతో మున్ముందు ఏం జరగబోతుందనే ఆందోళనలు నీటిపారుదల శాఖలో వ్యక్తమవుతున్నాయి. ఇది ఉండేదైతే కాదు, నాకు తెలియదు. ఇది ఇంత ఉన్నాక ఇంకేముంటుందండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ఇల్లు కడతాం, ఇల్లు కింద ఇంతలా బొక్కు ఉందని అంటే అది ఇల్లు ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు అది ఆ అగాధం అన్నది, ఆ రంధ్రం అన్నది ఒక్క దగ్గర లేదట, ఆడోటాడు ఉండే అవకాశం ఉందట. ఆ 7వ బ్లాక్ కింద ఇంకా పెద్దగా ఉందట. ఉన్న సచివాలయంలో 4వ వంతు అంటే అది దగ్గర ఎన్ని ఎకరాలలో ఉన్నది అంటే దగ్గర ఇది ఒక కొన్ని వందల మీటర్ల అంత బొక్కు ఉన్నది అన్నట్టు లెక్క. 100 మీటర్ల ఎకరాలంతా. ఏం జరుగుతున్నది అసలు? ఎంత ఘోరమైన విషయం ఇది. మళ్ళీ కట్టుర్రి మళ్ళా కాంట్రాక్టరే కడతాడు పైసలు. వాడేమో మీరు ఇంకో కాంట్రాక్టు ఒప్పందం చేసుకుంటేనే కడతా, నేను కడతా అని వాడు అంటున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితితో ఒక్కసారి ఆలోచించారు. మరి ఈ మేధావులంతా ఎటుపోయారు? కేసీఆర్కి సపోర్ట్ చేసిన ఇంజనీర్లు వీళ్ళంతా. అసలు ఇది ఈ తక్షణం చేయాల్సిందంటే టోటల్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. ఇప్పుడు అనవసరంగా దానికి మనం ఏదో చేయబోయి మళ్ళీ దానికి 1000 కోట్లు తగలేసి ఇప్పుడు అది ఒకవేళ పని చేస్తుంది అంటేనే ఏమైనా చేసినా ఏమైనా ఉపయోగం. అసలు అట్లా కూడా ఉపయోగం లేదు. మళ్ళీ అట్లా కూడా అది నీళ్ళు ఎత్తిపోస్తే మళ్ళీ ఎకరానికి 25,000 నుంచి 50,000 రూపాయలు కావాలి.